జనసేన పార్టీ వాళ్ళు ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఒక మీటింగ్ పెట్టారంటే ఆ మీటింగ్లలో కొంతమంది నాయకులు అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నోటుకు వచ్చినట్టు వాగుతున్నారంట, ఇష్టానుసారం వాగుతున్నారంట. అటు తెలుగుదేశం పార్టీ మీద ఇండైరెక్ట్గా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారంట. అందుకని చెప్పేసి ఈరోజు జనసేన పార్టీ అధికారికంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. పార్టీ లైన్ ఎవరు కూడా దాటొద్దు, మీ ఇష్టానుసారం ఎక్కడగానే మాట్లాడకండి, మేము ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని మాత్రమే మీరు చదవాలి, మీ ఇష్టానుసారం మాట్లాడితే మీ మీద కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి వాళ్ళు ఈరోజు స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. ఏమని చెప్పారంటే, పార్టీ లైన్ దాటవద్దు, జనసేన పాలసీ మీద జాతీయ రాష్ట్ర స్థాయిలో అనుసరిస్తున్న విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నటువంటి కృషి, పార్టీ వ్యూహాల గురించి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సభలో, పార్టీ సమావేశాలలో ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నారు. అయినా అక్కడక్కడ కొందరు నాయకులు పార్టీ లైన్ను విస్మరించి మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఇటు ప్రజలలోనూ అటు పార్టీ శ్రేణుల్లోనూ అపోహలు రేకెత్తిస్తున్నాయి. పార్టీ లైన్ దాటి మాట్లాడే వారి మీద కఠిన చర్యలకు గురి కావాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేయడం అనేది అని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి హరిప్రసాద్ ఆయన మంగళగిరి ఆఫీస్ నుంచి రిలీజ్ చేశారు. ఎందుకంటే మేబీ ఆ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నాగబాబు గారు ఆ పిఠాపురం వర్మ గారి గురించి ఏదో మాట్లాడాడు కదా, మేబీ దానికి సంబంధించేమో ఇండైరెక్ట్గా ఇలా ఒక స్టేట్మెంట్ కూడా ఇప్పించారు. అదేవిధంగా చాలా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద నోటుకొచ్చేట్టు మాట్లాడుతున్నారు. అసలు ఇంకా రచ్చలే, ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్ళిపోతున్నాయి. దానికి సంబంధించి కూడా మేబీ ఉండొచ్చేమో. అంటే ఈ స్టేట్మెంట్ ద్వారా జనసేన పార్టీ నాయకులు కానీ అదేవిధంగా కింద స్థాయి కేడర్ ఎవడైనా సరే, మీరు తెలుగుదేశం పార్టీ కాళ్ళ కింద ఉండండి, తెలుగుదేశం పార్టీ జెండాలు మోయండి, తెలుగుదేశం పార్టీ జెండాలు మోస్తేనే మనకి భవిష్యత్తు, లేకపోతే మనకి భవిష్యత్తు లేదు, కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద విచ్చలవిడిగా నోటుకొచ్చేట్టు మాట్లాడకండి, వాళ్ళ జెండాలు మనం మోయాలా, మన జెండాలు వాళ్ళు మోయాలా, వాళ్ళ కింద మనం బతకాలా, అప్పుడే మనకి అధికార దాహం ఉంటుందే తప్ప మనం వాళ్ళతో బయట వచ్చామంటే మాత్రం మనకి కుక్క సావి అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ మీటింగ్లలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి ఏ మాట కూడా మాట్లాడకూడదు, అందరూ కూడా వాళ్ళ కాళ్ళ కింద పనిచేయండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇప్పించాడు.